ఓం నమో భగవతే వాసుదేవాయ. అమ్మా అమ్మా చెప్పు నాన్న. నా నిద్ర పట్టట్లేదమ్మా, ఒక మంచి కథ ఉంటే చెప్పమ్మా. మంచి కథ చెప్పాలా? సరే. అనగనగా ఒక రాజు. అమ్మా అమ్మా అమ్మా, ఈ పాత కథ నాకు వద్దమ్మా, ఏదైనా కొత్త కథ ఉంటే చెప్పమ్మా. కొత్త కథ? అవునమ్మా, నిజమైన రాజు కథ, నిజంగా జరిగిన కథ. నిజమైన రాజు కథ? సరే విను. ఆర్సీబీ కొట్టిద్దిరా పక్కా చూసుకో సిఎస్కే మొత్తం ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీలో. ఒక నిమిషం ఉండు, ఫోన్ వస్తుంది. నమస్తే సార్. నమస్తే అమ్మా, జాబ్ కోసం ఏం ఆలోచించావు? మీ కంపెనీ నాకు చాలా బాగా నచ్చింది సార్. మీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నా. రిజర్వేషన్కి 3,000 అడిగారు కదా, మేము పంపిస్తా. ఎలాగలా జాబ్ వచ్చేలా చూడండి సార్. ఓకే అమ్మా, థ్యాంక్ థ్యాంక్ యూ సార్. ఏంట్రా జాబ్ అంటున్నావు, అమౌంట్ అంటున్నావు, ఏంటి సంగతి? ఏం లేదురా, ఆన్లైన్లో జాబ్ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. కంపెనీ కూడా జెన్యూన్గా ఉంది. 3,000 ఐటీ కోసం అడిగారు, పంపిస్తున్నా. ఇంకా ఎన్నాలని ఉంటాం రా జాబ్ లేకుండా. అవన్నీ ఫేక్ రా, ఫ్రాడ్ రా, డబ్బుల కోసం స్కామ్ చేస్తున్నారు రా, నమ్మమాకరా. లేదురా, ఆ కంపెనీ జెన్యూన్ రా, నేను చూశాను. నీకు తెలియదు, ఊరుకో. నీకేం తెలీదురా, మోసాన్ని మోసపోయిన వాడు చెప్తేనే వింటావు. చెప్పిస్తా నాకు. అరే రాజు, నా పేరు రాజండి. చదువు పూర్తి 2 ఏళ్ళైనా ప్రస్తుతానికి ఎయిర్ ఫోర్స్ అంటే పెద్ద జాబ్ అనుకునేరు. గాలి తిరుగుళ్ళు. మేము మొత్తం 3 అండి. నేను, మా అక్క, మా తమ్ముడు. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడండి. అప్పటి నుంచి అన్నీ అమ్మే. ఆయన లేని లోటు ఎప్పుడు కలిగించలేదు. పదండి నా కథ విందురు. ఇంట్లో వరకు పద్ధతి లేకుండా పోతుంది. రాత్రి వరకు తిరగటం, గొడవలు పెట్టుకోవటం, సార్లు ఫోన్ చేయటం, పొద్దుకేసి అవటం, అదొక బాగా అలవాటు అయిపోయింది. లక్ష్మణ్ రారా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, లక్ష్మణ్ అని పిలవద్దని, కాల్ మీ లక్కి అంతే. అబ్బా ఎవడగాలో వాడిదే, వెళ్ళి ఏదో చెప్పు. ఓకే. లే అన్నయ్య, అమ్మ పిలుస్తుందిలే. అబ్బా రాజు, లక్ష్మణ్ పేరు షార్ట్గా ఉండాలని చెప్పి లక్కీ అని పెట్టుకున్నాడు. ఇందాక చూశారుగా వీడి పొగరు. ఒకసారి లెక్కల మాస్టర్ వీడిని కొట్టాడని అతని బొమ్మ గీసి వాష్రూమ్లో ఉచ్చబోసాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇదిగో ఏదో మళ్ళీ కోరిక కోరుతున్నాడు దేవుణ్ణి. ఏందో తెలుసుకుందాం పదండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏం చేస్తున్నారా నాన్న? కనిపించట్లేదా? పూజ చేస్తున్నా. అదే ఎందుకు? పూజ కోసం. ఏంటి మమ్మీ, ఎవడీడు?
పూజ కదరా? ఈ పూజ కదా హే నా గర్ల్ ఫ్రెండ్ పూజ కోసం. అమ్మా 10 సంవత్సరాలు రా నాకు, బీటెక్ అయిపోయిందిరా, ఇంతవరకు ఒక్క పిల్ల కూడా తేగలేదురా నన్ను. దేనికైనా లక్ ఉండాలిరా, లక్కు. దేనికైనా టాలెంట్ ఉండాలి బ్రో. నీ టాలెంట్ ని పక్కన పెట్టి పొద్దున్నే నన్ను వచ్చి లేపేవనుకో, నీ దిప్ప పగల కొడతా. ఏమిడే శాంతమ్మ, మా అమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి. ఒక్క నా విషయంలో తప్ప ఎప్పుడు చూడు తిడుతూనే ఉంటుంది. మన ఎయిర్ ఫోర్స్ పనులు నచ్చక, కానీ మనసు మాత్రం బంగారం. రెడీ అయ్యారా? త్వరగా బయటకు వెళ్ళే టైం అయిందండి. ఇది మేసి తిరగడానికి బయలుదేరండి. ఎందుకమ్మా ప్రతిసారి ఇసుక్కుంటావు? ప్రశాంతంగా తిన్నవా? ఇంకా మరేంట్రా, చదువు పూర్తి 2 ఏళ్ళు అయింది. జాబ్ కి వెళ్ళట్లేదు, ఇంటిని పట్టించుకోవట్లేదు. ఇంట్లో ఎదుగున ఆడపిల్ల ఉంది, పెళ్లి చేసిన బాధ్యత ఉంది. వాడి గురించి ఆలోచిస్తున్నావా? ఎప్పుడు చూడు తిరగటం గొడవలు పెట్టుకోవటం అలవాటు అయిపోయింది బాగా. ఏం చేయాలనో ఎట్లా చేయాలో నాకు అన్ని తెలుసు. ప్రశాంతంగా అన్నం కూడా తినట్లేదు ఇంట్లో. అరే రాజు, రాజు తినేసి రా. అరే రాజు, ఏంట్రా సడన్ గా రమ్మన్నావు, ఏంటి విషయం? ఏం లేదురా, ఎప్పుడు ఉండేదే శాంతమ్మ గోల. జాబు 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 అని బుర్ర తినేస్తుంది. ముందే లేదని తీసుకురాపు. కాదురా, అమ్మ కష్టం చూస్తూనే ఉన్నావుగా, చేసుకోవచ్చుగా, ఎందుకు ఆవిడని కష్టపెడుతున్నావు? ఊరుకోరా నువ్వు కూడా. నేను ఒక బిజినెస్ పెట్టాలని నా గోల్. దానికోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తా. నేను నా ఇష్టాన్ని మార్చుకోలేను. ఏంటోరా నువ్వు, అసలు నాకు ఎప్పటికీ అర్థం కావు. మళ్ళీ మొదలెట్టాడు పూసుకోవాలా? గుండె ఆడ ఉంటది మన నోరు, అది మూసుకొని పద. వీడేంట్రా మన ఇంట్లో నుంచి వస్తున్నాడు. పద పద. సార్ ఎవరు మీరు? మా ఇంట్లో నుంచి వస్తానండి. నేనెవరా? అప్పు తీసుకోవడం జాగ్రత్త, కానీ అప్పు వేయడం మాత్రం చేత కదా. నేను ఎవరని అడుగుతున్నా, పోయి మీ అమ్మని అడుకోపో. అడుగుతారా మీలాంటి వాళ్ళు మాకు? అమ్మా ఎవరాడు మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు? చదువు కోసం ఎక్క చదువు కోసం అప్పు చేశా, ఇప్పుడు తీర్చలేకపోతున్నా. వాడు అప్పు డబ్బుల కోసం వచ్చాడు. నువ్వేం ఉద్యోగం చెయ్యు, నన్ను ఏం చేయమంటారా? ఇదండి నా లైఫ్. ఇది ఇలా ఉండంగా ఒకరోజు మా అమ్మకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటే మొగుడు చచ్చిందని కదా అని ఇది తక్కువ కనిపిస్తే 3 నెలల నుండి అద్దె కట్టడం లేదు. 3 రోజుల్లో అద్దె కట్టకపోతే మీ సామాను బయటికి వేస్తా, నిన్ను బజార్కి చూస్తా. వాడన్న మాటలు వింటుంటే అసలు ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది. అందుకని ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ తర్వాత రోజు ఏంట్రా సడన్ గా జాబ్ చేయాలి, ఏమైనా జాబ్ ఉంటే చూడమన్నావు, నువ్వేనా మాట్లాడేది? సరే ఇలా చూడు, నిన్న రీల్స్ చూస్తున్నాగా నాకు ఈ యాప్ సజెస్ట్ చేసిందిరా. ఏదో జాబ్ సర్చింగ్ యాప్ అంట, దాని పేరు నియర్ జాబ్. ఏదో బాగుంది కదా, మనకి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పి డౌన్లోడ్ చేశాను. దాని తర్వాత నా పేరు, నా ఊరు, నా డీటెయిల్స్, నా మొబైల్ నెంబరు, నా క్వాలిఫికేషన్ అన్ని దాంట్లో లాగిన్ కోసం అడిగింది. సరే కదా అని చెప్పేసి లాగిన్ చేశాను. అవునా? అవునరా, మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్న జాబ్స్, బిజినెసెస్ అన్ని దీంట్లో కనిపిస్తాయి. మనకు నచ్చిన కంపెనీని చూసుకొని మన డీటెయిల్స్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. ఇవన్నీ నిజమే అంటవా? ఎవరా ఈ యాప్స్ మొత్తం నమ్మశకం లేవు. లేదురా, 1 మిలియన్ డౌన్లోడర్స్, చాలా కంపెనీలు ఉన్నాయి. మేబీ ఇది జెన్యూన్ అనుకుంటున్నా. అందుకే 2 మంచి కంపెనీలు చూసి వాళ్ళకి నా డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేశా. ఈ 2 డేస్లో కాల్ చేస్తారు. చూద్దాం, ఇప్పటికైనా అమ్మ మనసులో ఉన్న నా అభిప్రాయాన్ని మార్చాలి. సరే,
హలో హలో, నమస్తే సార్. నమస్తే సార్. ఎవరు? మీరు జాబ్ కోసం రెజ్యూమ్ సెండ్ చేశారు కదా, సార్. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది సార్. అవునా సార్? అవును సార్. జాబ్ రోల్ ఏంటి సార్? మా కంపెనీ నేమ్ వచ్చేసి ఆమ్రాన్ సార్. మా కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియాలో 1500 బ్రాంచెస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సార్. మరి వర్క్ గురించి తెలుసుకోవడం ఎలా సార్? సార్ మన కంపెనీ వచ్చేసి ఆన్లైన్ యాప్స్ ఇంకా షాపింగ్ యాప్స్ తో టైప్ అయి ఉంటాం సార్. ఇందులో 2 రకాల జాబ్స్ ఉంటాయి. ఒకటి డేటా ఎంట్రీ, రెండోది టెలికాలింగ్ ఉంటుంది. టెలికాలింగ్ వచ్చేసి కస్టమర్కి షాప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకే డైరెక్ట్ కాల్ చేస్తారు. దాన్ని మీరు కస్టమర్తోనే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది డేటా ఎంట్రీ ఉంటుంది సార్. డేటా ఎంట్రీలో కంపెనీ మీకు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తుంది. దాన్ని మీరే సాల్వ్ చేసుకొని కంపెనీకి సెండ్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది సార్. ఇవి రెండు కూడా కంపెనీ నుంచి చేసుకోవచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు సార్, యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్. సార్ మీకు వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక 4 days జూమ్ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సార్. సార్ నాకు మీ కంపెనీ బాగా నచ్చింది, నేను జాయిన్ అవుతాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. మీరు చెప్పిన ఆ జూమ్ మీటింగ్లో నన్ను జాయిన్ చేయండి. మీరు ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగా మీరు ఒక 1500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది సార్. ఆ తర్వాత మాత్రం మేము జూమ్ మీటింగ్లో యాడ్ చేయడం జరుగుతుంది. 1500? సార్, బెస్ట్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని వదులుకోకండి. సరే సార్, నేను అమౌంట్ రెడీ చేసుకొని మీకు కాల్ చేస్తాను. సార్, నేను రాజుని మాట్లాడుతున్నాను. సార్, అమౌంట్ సెండ్ చేశారా? సార్ పంపాను సార్. మీకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టాను సార్, చూసుకోండి. సార్, ఆ జూమ్ మీటింగ్లో కొంచెం యాడ్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్, మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా ఈ 4 days జూమ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్ సార్, జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యారా? వర్క్ గురించి తెలుసుకున్నారా? సార్, జూమ్లో వర్క్ గురించి కాకుండా ఏదో ఐటమ్స్ గురించి, ఏదో ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నారు సార్. అవును సార్, అవన్నీ మన కంపెనీ ప్రొడక్ట్స్. వాటిని తీసుకున్న కస్టమర్స్ మీదే మన వర్క్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ కస్టమర్స్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది సార్. అలాగే మన కంపెనీలో టెలికాలింగ్ వచ్చేసి మనకు మొబైల్ విత్ ట్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటింగ్ వచ్చేసి కూడా విత్ ల్యాప్టాప్ విత్ ఫ్రీ వైఫై కనెక్షన్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దీని మీద మన వర్క్ కూడా ఉంటుంది. ఇది బెస్ట్ ఆపర్చునిటీ సార్. అవునా సార్? నిజంగానా? అవును సార్, ప్రతి కంపెనీలో మంత్కి ఒకసారి మాత్రమే శాలరీ వస్తూ ఉంటుంది, కానీ మన కంపెనీలో వీక్లీ పేమెంట్ వస్తూనే ఉంటుంది. సార్, మన కంపెనీలో మీరు వారానికి 8 నుంచి 10,000 వరకు ఎర్న్ చేయొచ్చు. మీరు వర్క్ బాగా చేస్తే మీకు ప్యాసివ్ ఇన్కమ్ పెరిగి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. మీకు వర్క్ ప్రెజర్ ఉండదు, టార్గెట్స్ ఉండవు, చాలా పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు. మీ వర్క్ మీరే బాస్. ఇంతకీ మీరు ఏ వర్క్ చూస్ చేసుకున్నారు సార్? డేటా ఎంట్రీ ఆపరేటరా, టెలికాలింగా? డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుకున్నాను సార్. కానీ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ అంటే ఇదంతా నిజమేనా సార్? సార్, రోజు కొన్ని 100 మంది కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. నాకులాగా చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు. రోజు కనీసం 10 మంది అయినా కాంటాక్ట్ అవుతూనే ఉన్నారు. బట్ అలా కాంటాక్ట్ అయ్యి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళలో మీ పేరు కూడా ఒకటి. ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. వెయిటింగ్ లిస్ట్ చాలా మంది ఉన్నారు సార్. తర్వాత మీ ఇష్టం. సరే సార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, చేస్తాను. ఓకే సార్, మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు కంపెనీకి ఒక 65,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సార్. జాయినింగ్ ఫీయా? అదేంటి ముందు నుంచి చెప్పలేదు కదా? 65,000 కట్టాలా? ఎందుకు సార్? ఈ 65,000 మీరు కంపెనీకి పే చేసేది మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ అవడం కోసం, మరియు ఐడి కోసం, మరియు మీకు ప్రొవైడ్ చేసేటువంటి ల్యాప్టాప్, మిగతా కనెక్టివిటీ కోసం పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఆఫర్ కూడా నడుస్తుంది సార్.
ఏంటది? ఇందులో వచ్చేసి 65,000 రూపాయలని 50,000 రూపాయలకే మార్చడం జరిగింది. ఈ ఆఫర్ కూడా ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది సార్. 50,000 అంత అమౌంటా? ఫ్రీ అన్నారు కదా మీరు. సార్ పూర్తిగా చెప్పనివ్వండి సార్. మీరు 50,000 పే చేసిన వెంటనే విత్ ఇన్ 1 hourలో మీకు 50,000తో పాటు 1 week శాలరీ కూడా అడ్వాన్స్గా మీ అకౌంట్ క్రెడిట్ చేస్తాం సార్. ఏంటి? మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు సార్. ట్రస్ట్ మీ సార్, మనది చాలా జెన్యూన్ కంపెనీ సార్. అవును సార్, అంత అమౌంట్ అంటే ఉండాలి కదా సార్. సార్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సార్. మీకులాగా బీటెక్ చదివి ఖాళీగా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదృష్టం ఒకసారి మాత్రమే గడప తట్టిస్తారు. వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. మీరు జాబ్ కోసం ఇంత తపన పడుతున్నారంటే మీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థమైంది. ఎలాగోలా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని జాయిన్ అవ్వండి. ఈ 50,000 రూపీస్ ఆఫర్ ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది. ఆలోచించుకోండి. క్వశ్చన్ సార్, అడుగు ఏం దగ్గర నుంచి చేరుకోవాలి సార్. నిలబడిపోతే అక్కడే నిలబడిపోవాలి. ఆలోచించుకోండి. మీకు మళ్ళీ చేస్తాను. ఏంటి 50,000 కట్టాలా? అంత అమౌంట్ ఎక్కడిరా మనకి? ఇవన్నీ అవ్వలే గాని వదిలే. లేదురా, వాడు చెప్పింది నిజమే. నాలాగా బీటెక్ చేసిన వాళ్ళు ఎంతో మంది జాబ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. దీన్ని ఎలాగైనా కొట్టాలి. అంత అమౌంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావురా? అయినా ఇప్పుడు మనకి అప్పు ఇచ్చేవాడు ఎవడు లేడు. ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నా చెప్పరా? వదరా చెప్తా. వదలరా. ఇప్పుడేంటి నీ దగ్గర తీసుకున్న డబ్బులు నీకు ఇవ్వాలి. నా కాళ్ళు ఏం తీసుకుంటావు చేసుకోకు. ఏందిరా నీ బాధ? నీ అక్క పెళ్లి కోసం అప్పు తీసుకున్న మాట నిజమే, మరి ఆ అప్పు తీర్చాల్సిన మాట కూడా నిజమే కదరా. ఈ రాయనప్ప రెడ్డి గురించి యాదింది కూడా అప్పు ఎగనూకినవంటే నీకెంత ధైర్యం రా? ఆ ధైర్యం ఇక్కడనే చావాలా? రే చంద్ర, అప్పు తీసుకునేటప్పుడు ఉండే భయం అప్పు తీర్చేటప్పుడు కూడా ఉండాలి. లేదంటే ఇదిగో ఇట్లానే ఇరుగుతాయి. 10 రోజుల్లో నా అప్పు తీర్చకపోతే తల తెగుతుంది. రే వీడి దగ్గర తీసుకొచ్చి వేనరా? వీడి పెద్ద సైకిల్ రా. వెళ్దాం బా ఫస్ట్. రా, మనకున్న ఒకే ఒక ఆప్షన్ వాడు. వేరే దారి లేదు. ఎలాగైనా వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి. పద. నేను నా సాగు టెండర్ రాస్తున్నాడు. ఎవర్రా అక్కడ? అన్న నమస్తే అన్న. పక్కింటికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చా అన్న. సారీ వెళ్తున్నాను. ఉండరా అన్నా, మాకు కొంచెం పైసలు కావాలి. నీ వల్ల అయితే తను ఇక్కడికి వచ్చినాం. నాకు తెలియని వాళ్ళకి నేను డబ్బులు ఇయ్యనబ్బా. మీరు బయలుదేరొచ్చు. యో పా, ఆగండి. నాకు చదువు అంటే ఓ పానమప్పా. కానీ చదువుకునే వయసులో బడికి పంపకుండా మందమ్ముడు తిప్పినాడు మా నాయన. అందుకే ఎట్టయినా నీకు పైసలు ఇస్తా. 10 రోజుల్లో నా పైసలు నాకు తిరిగి ఇచ్చేయాలి. లేదంటే ఇప్పుడు చూసినావు కదా, ఇట్నా అవుతుంది నీకు నీ దోస్తుగానికి. యాదుంచుకో. లేదన్నా, నన్ను నమ్ము. 10 రోజుల్లో నీ పైసలు నీకు తిరిగి ఇచ్చేస్తా. సార్ నమస్తే సార్, నేను రాజును మాట్లాడుతున్నా. అది అమౌంట్ పంపాను సార్. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఒక చిన్న మాట మాట్లాడాలి సార్. నిజం చెప్పాలంటే నీకు ఇచ్చిన డబ్బులు కూడా చాలా కష్టపడి తీసుకొచ్చాను సార్.
నా జీవితం బాగుండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలని ఆశతో మీరు చెప్పినట్టుగా ఒక స్టెప్ తీసుకున్నాను సార్. ఇప్పటి వరకు నా జీవితంలో నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా ఫ్యామిలీ ఒక లెవెల్లో ఉండాలి అని నా గురించి ఎవరు కోరుకోలేదు సార్. మీరు చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన నమ్మకం, మిమ్మల్ని కంపెనీలో ఒక వ్యక్తిగా కన్నా కూడా నాకు ఒక అన్నలాగా ఫీల్ అయ్యాను సార్. ఒకటి సార్, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి సార్ ప్లీజ్. మీకు నేను ఇచ్చింది కేవలం డబ్బులు మాత్రమే కాదు సార్, నా జీవితాన్ని, నా ఆశని, నా భవిష్యత్తుని. థ్యాంక్ యూ సార్. సార్ నేను అమౌంట్ అకౌంట్లో వేస్తానన్నారు, ఇంతవరకు వేయలేదు సార్. ఈ పనిలోనే ఉన్నాను సార్. 1 అవర్లో అమౌంట్ వేసేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఏంటి సార్, నిన్ననే వేస్తానన్నారు, 10 నిమిషాల్లో పడిపోతాయి అన్నారు, ఒక రోజు మొత్తం గడిచిపోయింది సార్, అమౌంట్ ఏం పంపించలేదేంటి? సర్వర్ కొంచెం బిజీగా ఉంది సార్, ట్రై చేస్తూనే ఉన్నాను. రేపు వేస్తాను సార్, ఖచ్చితంగా వేస్తాను. ట్రస్ట్ మీ సార్, ఖచ్చితంగా వేస్తాను. థ్యాంక్ యూ. ఫోన్ ఎత్తరా. నా కొడక మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? అన్న అనుకుని నమ్మాను కదరా. ఇవన్నీ కాదు, నాకు ఈ రోజు సాయంత్రం కల్లా నా డబ్బులు పంపించకపోతే నేనేందో చూపిస్తాను నా కొడక. హలో హలో, రే రే, ఎనీ ప్రాబ్లం? ఇంట్లో ఏదైనా ఆడతాను, నువ్వు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ నిజమే అంటవా? అప్పు తీసుకునేటప్పుడు ఉండే భయం అప్పు తీర్చేటప్పుడు కూడా ఉండాలి. మీరు జాబ్ కోసం రెజ్యూమ్ సెండ్ చేశారు కదా, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది సార్. మా కంపెనీ నేమ్ వచ్చేసి ఆమ్రన్ సార్. మీరు కంపెనీకి ఒక 65,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సార్. రాజు, ఏంట్రా, ఎక్కడ పోతున్నారు చెప్పండా? చెప్పేస్తారా? ఆ రాయనపరెడ్డికి చెప్పేస్తారా? ఏమని చెప్తావు? డబ్బులు కట్టలేమనా? చంపేస్తారు రాడు. మరేం చేయమంటారా నన్ను? డబ్బుల కోసం నా ఇంటికి గడప దాకా వస్తాడరా వాడు. నా కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తా, అవసరమైతే చస్తా, కానీ తేల్చుకుని చస్తా. ఏ ఏ
తేదీ వచ్చిండదురా రాజు. డబ్బులు తెచ్చినావా, కారణం తెచ్చినావా? డబ్బు తెచ్చే అదృష్టం ఉంటే ఈ రోజు నీ ముందు ఇలా తలదించుకుని ఉండేవాడు కాదన్నా. బాధ కథలు నాకు కొత్త కాదురా రాజు. అందరూ డబ్బులు తీసుకున్నప్పుడు అన్న అంటారు, కానీ తీర్చే టైంలో పరిస్థితులు చెప్తారు. ఏంటి నీ పరిస్థితి? యాప్ ద్వారా జాబ్ వచ్చిందన్నా. ముందు 50,000 కట్టే జాబ్ ఫిక్స్ అన్నారు. నమ్మాను, ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు నమ్మేలా చేసాయి. నీ దగ్గర 50,000 తీసుకుని వెళ్ళి వాళ్ళకి కట్టాను. 2 రోజుల తర్వాత ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరైందో కూడా నాకు తెలియదన్నా. నేను మోసపోయానన్నా. అంటే డబ్బులు కాదా తెచ్చిపోయా? నేను పారిపోవచ్చు అన్నా, ఊరొదిలి వెళ్ళిపోవచ్చు, కానీ నా తండ్రి నేర్పింది ఒక్కటే, తప్పు చేసినా నిజం నిలబడి చెప్పాలని. అందుకే వచ్చాను. ఎవరు నీ తండ్రి? భూపతి. భూపతి కొడుకువా నువ్వు? అవునన్నా. నా చిన్నప్పుడు నా నాన్న చచ్చిపోయాడు. అప్పటి నుంచి మా అమ్మే పెంచింది. నీ అప్పు తీర్చేస్తానన్నా, కొద్దిగా సమయం కావాలి. ఈ రోజు నేను ఇలా బ్రతికున్నానంటే దానికి కారణం మీ నాన్నరా. మా నాన్న కొన్నేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో నా కొడుకు ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు ఇడిచేసిన గొప్పోడ్రా మీ నాయన. నేను గొప్ప మా అమ్మ చెప్పినదన్నా, కానీ నాకే తెలియదు. ఎప్పుడు నేను తీర్చేస్తానన్నా. నువ్వు అప్పు తీర్చడానికి వచ్చినావు, కానీ నిజాయితీగా నిలబడ్డావు. ఈ రోజుల్లో ఆ 50,000 కన్నా అది గొప్పది. అది ఇప్పుడు నిజాయితీగా పనిచేసే ఒక మనిషి కావాలి. నా గోడౌన్లో మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేస్తావా రాజు? నువ్వు చెప్పింది నాయమేనన్నా, కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుందన్నా. నీకు ఫోన్ చేసిన వాళ్ళు, నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఒకటే కంపెనీ వాళ్ళు కాదుగా. అదే జెన్యూన్ అయితే నా జాబ్ పోతుందిగా. ఆ జెన్యూన్ కంపెనీ అన్నా, నాకు తెలుసా అన్నా, నేను నమ్ముతున్నా అన్నా. నువ్వే కాదురా, ఎవడు నమ్మడు. అందరికీ ప్రూఫ్స్ కావాలి, ప్రూఫ్స్ చూపిస్తా. ఏంటో తెలుసారా నీకు? మన ఇండియాలో జరుగుతున్న 1590 స్కాములు రా. గత 6 నెలల నుంచి వీటిని సేకరిస్తున్నా. ఇదిగో చూడు, వీడి పేరు శ్రీరామ్ అంట. వీడి పెట్టిన కంపెనీ పేరు స్కైలార్క్ అంట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంట, లైఫ్ సెటిల్ అయిపోతుందంట. జాయిన్ అవ్వాలంటే 4 రోజులు ఆన్లైన్ క్లాసులు వినాలంట. అంతేనా? అక్కడితో ఆగలేదు. 50,000 నుంచి ₹1,00,000 కట్టాలంట. అసలు వర్క్ ఏంటో తెలుసా నీకు? కంప్యూటర్ ముందు కూర్చునే పని కాదంట. అసలు కంపెనీకే వెళ్ళాల్సిన పని లేదంట. 3 తీసుకురావాలంట, ఆ 3 చేత డబ్బులు కట్టించాలంట. ఆ 3 ఇంకో 3 తీసుకురావాలంట. అది ఉద్యోగం కాదురా, మనుషుల ఆశల మీద నడిచే గొలుసు. చూడు, ఇంకొకడు, వీడి పేరు రఘురామ్. రోజుకు ₹100 వాట్సాప్ స్టేటస్ పెడితే చాలంట. జాయిన్ అవ్వడానికి ముందు 5,000 కట్టాలంట. స్టేటస్ లో ఏముంటుందో తెలుసా నీకు? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవైలబుల్, డైలీ ఇన్కమ్, హౌస్ వైఫ్ కి స్పెషల్ ఆఫర్. ఇలా మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళని మన చేత మోసపోయేలా చేశాడు. ఇంకొకరిని జాయిన్ చేసి ₹100 అంటూ ఆశ చూపించాడు. కొన్ని రోజులు డబ్బులు ఇచ్చాడు, ఆశ చూపించాడు, నమ్మకం పెంచాడు. లక్షల్లో ఆదాయం వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, కంపెనీ మూసేశాడు, అందరినీ రోడ్డు మీదకి ఇచ్చేశాడు. ఈ చేతిలో ఉన్న పేపర్లో ఇంకో కథ ఉంటుంది, విను. అతని పేరు రామ్మోహన్ రావు. ఒక మిడిల్ క్లాస్ వ్యాపారి.
తన కూతురికి జాబ్ రావాలని, ఇంట్లో గౌరవం పెంచాలని సోషల్ మీడియాలో ఉండే ఎయిర్పోర్ట్ జాబ్ ని నమ్మాడు. ముందు రిజిస్ట్రేషన్ ఫీజు అన్నారు, తర్వాత ట్రైనింగ్ ఫీజు అన్నారు, తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ అన్నారు. అలా కొద్ది కొద్దిగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు లాగేశారు. డౌట్ రాకూడదని ఏం చేశారో తెలుసా? ఫేక్ సర్టిఫికెట్స్ పంపించారు, ఫేక్ ఐడి కార్డు పంపించారు, చివరికి ఫేక్ జాయినింగ్ లెటర్ కూడా పంపించారు. చివరికి ఏమైందో తెలుసా? కంపెనీ లేదు, జాబ్ లేదు, పెరిగిపోయిన అప్పు, ఏడుస్తున్న కుటుంబం. జాబ్ అనే పేరుతోనే కాదురా శివ, మనిషికి అవసరమైన ప్రతి వస్తువు మీద స్కామ్ జరుగుతుంది. ఫ్రీ ఏసీ అంటూ, ఫ్రీ వాషింగ్ మిషన్ అంటూ, ఫ్రీ ఫ్రిడ్జ్ అంటూ, ఫ్రీ కూలర్ అంటూ, ఫ్రీ సరుకులు అంటూ, ఫ్రీ సామాన్లు అంటూ మనిషికి అవసరమైన ప్రతి వస్తువుని ఎరగబడతారా. ఒకటి గుర్తుపెట్టుకోరా శివ, ఈ ప్రపంచంలో 1,00,000 రూపాయలు విలువ చేసే వస్తువుని ఎవడు ఫ్రీగా ఇవ్వడు. అయినా ఎలా నమ్ముతున్నారు ఇవన్నీ? మనం కూరగాయలు కొనేటప్పుడే పుచ్చున్న దాన్ని తిప్పి తిప్పి పక్కన పెడతాం కదరా. మన జీవితాన్ని మార్చేస్తున్న ఉద్యోగాన్ని మాత్రం కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మీ పాస్బుక్, మీ సర్టిఫికేట్స్ అన్ని పంపిస్తారు. మరి వాడి ఆధార్ కార్డ్, వాడి రేషన్ కార్డ్, వాడి సర్టిఫికేట్స్ మీకేం అవసరం లేదా? అసలు ఆ కంపెనీ ఉందా? అది జెన్యూన్ అడ్రస్సేనా? ఆ కంపెనీ లీగలేనా అని ఎప్పుడైనా చెక్ చేశారా? చిత్తూరు, కడప, కర్నూలు ఏ ఊర్లో వదిలేరా? మోసం చేసేవాడి మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా? బ్రతుకు తెరువు కోసం కష్టపడే మధ్యతరగతి కుటుంబం, భర్తకు తోడుగా నిలబడాలనుకున్న ఆడది, పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకునే తండ్రి. ఇదిగో ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా విను. డబ్బులు ఈజీగా వస్తున్నాయంటే ఆలోచించు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చెక్ చేయి. డబ్బులు కట్టాలంటే ముందు అర్జెంట్గా అక్కడి నుంచి చెక్ చేయి. ఎందుకంటే జాబ్ కోసం వెతికే ప్రతి ఒక్కడు తెలివి తక్కువ వాడు కాదు, నమ్మకం ఎక్కువగా ఉన్న అమాయకుడు. ఆలోచించుకో. ఇంతకీ రాజు ఓడిపోయారా గెలిచాడమ్మా? గెలవడం కన్నా ఓడిపోవడం కన్నా జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాడు నాన్న. ఇంతకీ ఆ రాజు ఎవరమ్మా? ఇంకెవరో కాదు నాన్న, మీ నాన్న. ఈ ప్రపంచంలో డబ్బు దొంగలించే దొంగల కంటే నమ్మకం దొంగలించే వాళ్ళు చాలా ప్రమాదకరం. జాబ్ అనే ఆశతో, ఈజీ మనీ అనే మాయతో ప్రతిరోజు వేలాది మధ్యతరగతి కుటుంబాల కలలు కూలిపోతున్నాయి. వాళ్ళు డబ్బు మాత్రమే పోగొట్టుకోవడం కాదు, తమ నమ్మకాన్ని, తమ ధైర్యాన్ని, తమ కుటుంబ ఆనందాన్ని కూడా కోల్పోతున్నారు. గుర్తుపెట్టుకో, ఏ ఉద్యోగం నీ కష్టాన్ని అడగకుండా ముందు డబ్బు అడిగితే అది అవకాశం కాదు, ఉచ్చు. ఏ మనిషి రాత్రికి రాత్రే ధనవంతుడు కాలేడు, కానీ ఒకటి తప్పుడు నమ్మకం రాత్రికి రాత్రే రోడ్డు మీద నిలబెడుతుంది. సోషల్ మీడియా తప్పు కాదు, చూసి చూడనట్టు నమ్మే మన అమాయకత్వమే తప్పు. ఇలాంటి ఎంతోమంది అమాయకుల జీవితంలో కొంతైనా మార్పు తీసుకురావడం కోసం చేసిన మా ఈ చిన్ని ప్రయత్నమే సోషల్ మీడియా.